హాయ్ హలో నమస్తే. మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మాట్లాడదాము. ఓకే. దాన్ని మాట్లాడబోయే ముందు మన ఏడిఎస్ గురించి 100% మాట్లాడాలి. ఇది చూడండి, ఇది మీకు చూపిస్తాను డైరెక్ట్గా. ఇది ఎన్ని మెయిల్స్ వచ్చినాయి చూడండి. ఈ మెయిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 70% మెయిల్స్ ఫోన్ నెంబర్ లేకుండా అన్నా ఐఎమ్ విత్ యూ అన్న మెసేజ్ వితౌట్ ఫోన్ నెంబర్ హౌ విల్ ఐ కాంటాక్ట్ యూ, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి. సో మీరు మెయిల్ పెట్టేటప్పుడు ఏడిఎస్లో మేము జాయిన్ అవుతామన్నా అని జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు చాలామంది జాయిన్ అయ్యారు. చాలా గ్రూపులు కూడా క్రియేట్ అయిపోయినాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత రెస్పాన్స్ ఇస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పాపం ఎంత వేధించబడ్డారో చూడండి. నేను ఒక చిన్న కాల్ ఇవ్వగానే మనందరం గ్రూప్గా ఫామ్ అవుతాం రండి అని అంటే టక్ వచ్చి గ్రూపులో ఇంతమంది ఫాలో అయ్యారంటే పాపం వాళ్ళు ఎంత మానసిక వేదనకు గురి చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో మీరు అర్థం చేసుకోండి. ది దళిత్స్ ఆర్ బీయింగ్ లిటరల్లీ మెంటల్లీ టార్చర్డ్. ఇట్ ఈస్ అ టార్చర్. ఓకే, మెంటల్ టార్చర్ టు దళిత్ కమ్యూనిటీ. వీళ్ళకి అసలుకి దొంగలు అంటున్నారు, అంతే కదా. గతంలో దొంగలు అన్నారు మమ్మల్ని, ఇప్పుడు సర్టిఫికేట్లు తీసుకున్నారు దొంగలు అంటున్నారు. సరేనండి దొంగలు అంటున్నారు మనకెందుకు అని చెప్పి రామభక్తులుగా మారితే రేపొద్దున రాముని యొక్క విగ్రహాలు మాయమైతే మళ్ళీ వీళ్ళని అంటారు దొంగతనం చేశారని. అనుమానం వీళ్ళ మీదే వచ్చింది. సో ఒకటైతే ఫిక్స్ అయ్యారు, వీళ్ళు దొంగలు మీరు దొరలని. కాబట్టి ఇదంతా అయ్యేది కాదు. అందుకని మా నిరసన జరుపుకోవడానికి మేము అందరం యునైట్ చేస్తున్నాం, అంతే. మా హింస ఏం లేదు, జస్ట్ ధర్నాలు చేసుకోవడానికి మేమందరం యునైట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రోడ్ల మీదకి వస్తాము. 100% వస్తాము, చూడండి త్వరలో. సరే, ఇతను రైట్ టు సిట్ మన గౌరవనీయులు శ్రీ కండపల్లి సాల్మన్ రాజు గారు, ఈయన రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్కి రైట్ టు సిట్ అనేదాన్ని ఒక పిటిషన్, ఒక విజ్ఞప్తి వేసాడట కండపల్లి సాల్మన్ రాజు గారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇదేంటంటే తమిళనాడు, కేరళలో ప్రస్తుతం ఒక చట్టం అమల్లో ఉంది. ఆ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు అమలు చేయాలి అనేది ఈయన కండపల్లి సాల్మన్ రాజు అనేటువంటి ఒక సిఐ గారు చేసినటువంటి ఒక పిటిషన్. ఎవరికి? ఉమెన్ మహిళా కమిషన్స్కి. ఈయన యొక్క మెయిన్ ఆరోపణ ఏంటంటే, అంటే చట్టాలే చేశారంటే మీరు అర్థం చేసుకోండి, తమిళనాడు, కేరళలో చట్టమే చేశారంటే దట్ ఈస్ ఎ బిగ్ ఇష్యూ, ఇట్స్ ఎ బిగ్గర్ ఇష్యూ. ఆ బిగ్గర్ ఇష్యూని మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు చేయకూడదు అనేది ఈయన యొక్క ఇష్యూ అనమాట. ఇది ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ షాపులు, మాల్స్, క్లాత్ షోరూంలో మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే పాపం అమ్మాయిలు చిరునవ్వు వేసుకొని సార్ మీకు బట్టలు కావాలి సార్ అని అంటూ ఉంటారు. సేల్స్ గర్ల్స్ ఉంటారు కదా షాపుల్లో. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని బేరం ఆడతారు, ఏదో సటైర్గా అంటుంటారు, తగ్గించండి అని అంటుంటారు పాపం ఆడపిల్లలను. ఓకే, ఆ ఆడపిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిలబడే ఉండాలని రూల్ ఉందట. సేల్స్ గర్ల్స్ని, ది ఓనర్స్ ఆఫ్ ది షాప్స్, గోల్డ్ షాప్స్, వీళ్ళందరిని కూడా మీరు మార్నింగ్ నుంచి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటలు నిలబడి వాళ్ళు సేల్స్ చేయాలి అని వాళ్ళ ఆఫీసులో వాళ్ళ ఓనర్లు బలవంతం పెడుతున్నారు ఆడపిల్లల్ని అని చెప్పి ఎవరో ఒక అతను కోర్టులో వేస్తే తమిళనాడు, కేరళలో ఒక చట్టం తీసుకొచ్చారు. అదే రైట్ టు సిట్, కూర్చునే హక్కు. రైట్ టు సిట్, కూర్చునే హక్కు అనేటువంటి ఒక చట్టం తీసుకొచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ లాగా రైట్ టు సిట్, ఒక కూర్చునే హక్కు చట్టం చేశారు కేరళ వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఈయన సాల్మన్ రాజు గారు ఈయన ఏమని చెప్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా మరి షాపులు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా సేల్స్ గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా నిలబెట్టి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా నిలబెడుతున్నారు కదా, వాళ్ళకు కూడా రైట్ టు సిట్ అనే చట్టం తీసుకురండి, అసెంబ్లీలో పాస్ చేయండి అనేది బహుశా ఈయన ఉద్దేశం అయి ఉండవచ్చు. ఇది ఒకటి ఫేస్బుక్ లింక్ ఉంది, ఇదేందో చూద్దామండి ఒకసారి. దెర్ ఇస్ ఎ ఫేస్బుక్ లింక్. అచ్చా, ఇది కండవల్లి సొలోమన్ రాజు. ఓకే, అతని ఫేస్బుక్ లింక్ ఇది. 31 మార్చి 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ మహిళా కమిషన్ వారు రాజమహేంద్రంకి ఇచ్చిన సందర్భంగా
గోల్డ్ షాప్స్, మాల్స్, క్లాత్ షోరూంలో సేల్స్ గర్ల్స్ ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు సుమారు 12 గంటలు నిలబడి ఉండడంపై తమిళనాడు, కేరళ రాష్ట్రాల షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమెండ్ చేసి రైట్ టు సిట్ అనేది యాడ్ చేశారు. రైట్ టు డిగ్నిటీ ప్రకారం సేల్స్ గర్ల్స్ కూర్చోవడానికి ఏర్పాటు చేయాలని, ఏపీలో కూడా అలా చట్టం చేయాలని తీసుకొచ్చామని, ఇది అతను మహిళా కమిషన్కి ఇచ్చినటువంటి ఒక పేపర్ అనమాట. అది దాని లింక్, ఇది క్లిక్ చేస్తే అది వచ్చింది. ఓకే, సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో అది అక్కడ చదివాము, సేమ్ ఉంది ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్యులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కండవల్లి సాల్మన్ రాజు గారు ఇచ్చిన పిటిషన్ విషయమై త్వరలో తగిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. తమిళనాడు రిటైర్డ్ వర్కర్స్ మే ఫైనల్లీ హ్యావ్ ద రైట్ టు సిట్. ఇక్కడ ఒక లింక్ ఉంది, ఇది ఓపెన్ చేద్దాం. అంటే నాకు మెయిల్ వచ్చింది, మీకు మెయిల్ చదివి చూపిస్తున్నాను అంతే. ఐ గాట్ దిస్ మెయిల్ టు రీడ్ దిస్. సబ్జెక్ట్ బాగుందని నేను చదువుతున్నాను. ఓకే, తమిళనాడు రిటైల్ వర్కర్స్ మే ఫైనల్లీ హ్యావ్ ద రైట్ టు సిట్. మెనీ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ స్టాఫ్ ఆర్ కరెంట్లీ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ సిట్టింగ్ డౌన్ ఫర్ అవర్స్ అట్ స్ట్రెచ్ లీడింగ్ టు హెల్త్ కాంప్లికేషన్స్. ఇది చూడండి, వీళ్ళందరూ సేల్స్ గర్ల్స్ 12 గంటలు నిలబడాలని షాప్ వర్కర్స్ ఆఫెన్ పే స్టీప్ ప్రైస్ ఫర్ డూయింగ్ సంథింగ్ దట్ మోస్ట్ పీపుల్ టేక్ ఫర్ గ్రాంటెడ్ సిట్టింగ్ డౌన్. ది తమిళనాడు సరే, ఇది మొత్తం చదవడం కుదరదు. ఇది ఒక న్యూస్ చూపిస్తుంది, అదే వాళ్ళు కూర్చునేటువంటి హక్కు ఇచ్చిందంట తమిళనాడు గవర్నమెంట్ గెజెట్. ఇది ఈ తమిళనాడు గవర్నమెంట్ గెజెట్ ప్రకారం వాళ్ళకి రైట్ టు సిట్, కూర్చునే హక్కు ఉంది వాళ్ళకి అని తమిళనాడు గవర్నమెంట్ చేసిన చట్టం అన్నమాట. అది 22A seating facilities, the premises of very establishments shall have suitable seating arrangements. మొత్తం కలిపి ఉంది. Seating arrangements for all employees so that they may take advantage of any opportunity sit which may occur in the course of their work and thereby avoid on their toes situation throughout the working hours. అచ్చా, 22Aలో ఒక బహుశా ఆ క్లాజ్ ఉన్నట్టుంది, క్లాజ్ రాశారు. ఇక్కడ ఏమని ఉందంటే, అక్కడ కూర్చోవటానికి, అంటే కస్టమర్ లేనప్పుడన్నా కూర్చుంటారు కదా, కస్టమర్ వచ్చినప్పుడు ఎలాగో నిలబడి సర్వీస్ చేస్తారు, కస్టమర్ లేనప్పుడన్నా సరే కూర్చునేటువంటి ఫెసిలిటీ ఇవ్వాలి అని ఆ క్లాజ్ రాశారు, అమెండ్మెంట్ చేసి, దాన్ని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అమెండ్మెంట్ చేసి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా చేయండి అనేది ఇతను ఆల్రెడీ మహిళా కమిషన్కి ఇచ్చాడట. ఈ కండవల్లి సాల్మన్ రాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్. More often than that, employees force employees to stand for more than 10 hours at a stretch. This leads to health complications such as varicose veins and urinary infections that are difficult to address with low wages. Okay, women employees in particular keenly feel the effects of the compulsion to not sit at work. అంటే నాకు నిజంగా తెలియదు, వాళ్ళకి కంపల్సరీగా మీరు కూర్చోకూడదని, నిలబడే ఉండాలని రూల్ ఉందని నాకు తెలియదు. ఇది చూస్తే నాకు అర్థమైంది. ఓకే, సో ది women are careful not to drink too much because they cannot go to the toilet. అవునా, దిస్ టూ మచ్. ఇది మహిళల్ని ఎక్కువగా వాటర్ తాగొద్దు అంటారట, ఎందుకంటే ఎక్కువగా టాయిలెట్కి పోవాల్సి వచ్చిందని. దిస్ లీడ్స్ టు హెల్త్ కాంప్లికేషన్స్ ఆన్ టాయిలెట్. దే గెట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, దే హ్యావ్ varicose veins and joint pain from standing. It took a long time for the government to pay any attention to this problem. Vijay Phalitodi, who set up the Asangita Magala Mojila Union, told the Guardian అనేటువంటి, అచ్చా ఇది చూద్దాం ఒకసారి. ఇది ది గార్డియన్ వాళ్ళది ఇది. ఓకే, ది రైట్ టు సిట్. Indian law change allows female workers to rest. Sybil Wilson has worked on in one of the Kerala's big shiny and ఒక స్టోరీ రాశాడు. ఓకే, మంచి పని చేశారు తమిళనాడులో. మనకు ఒకటి అర్థమైంది, అట్లీస్ట్ దే సేవ్ సమ్ ఉమెన్. ఎమర్జెన్సీ అండ్ జర్నీ ఆఫ్ రైట్ టు సిట్ మూమెంట్ ఇన్ కేరళ. వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్లో కూడా రైట్ టు సిట్ మూమెంట్ త్వరలో చేయకపోతే ఇంకా చేయటం ఎంత, మరి వాళ్ళు చేసినప్పుడు మీరు వీళ్ళు కూడా మహిళలు ఉన్నారు కదా. నారీ శక్తి బిల్లు పెట్టారు ఇప్పుడు. నారీ శక్తి బిల్లు ఎవరి కోసం? నారీ శక్తి ఇప్పుడు
నారీ శక్తి బిల్ ఎవరి కోసం? పార్లమెంట్లో పోటీ చేసేటువంటి ఎమ్మెల్యే ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేసి 200 కోట్లు 300 కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టేటువంటి వాళ్ళకి నారీ శక్తి. వీళ్ళది కదా నారీ శక్తి అంటే, వీళ్ళకి చేయాలి కదా. ఇంకొక నారీ శక్తి కూడా ఉంది. ఏంటి నారీ శక్తి? నేను మళ్ళీ మా టాపిక్కి వస్తున్నా. ఇదిగోండి, వీళ్ళందరూ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు, సర్టిఫికేట్లు తీసేయండి అంటే వాళ్ళల్లో మహిళలు లేరా? వాళ్ళ నారీ శక్తి కాదా? మీరు రోజు టార్చర్ పెడుతున్నారు కదా, వీళ్ళు చర్చిలకు వెళ్తారు. అసలు మీకు తెలియని విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చర్చిలకు వెళ్ళే వాళ్ళు 80% మహిళలే. వాళ్ళు మీకు నారీ శక్తి కదా, ఎందుకు టార్చర్ పెడుతున్నారు వాళ్ళని మీరు? వై ఆర్ హెరాసింగ్ దిస్ ఉమెన్, ఆల్ దిస్ చర్చ్ గోయింగ్ ఉమెన్? మీరు టార్చర్ పెడుతున్నారు ఎందుకు? వాళ్ళు నారీ శక్తి కదా. ఓకే, ఈ మహిళలు మొత్తాన్ని కింద కూర్చునే వాళ్ళని, ఈ చర్చికి వెళ్ళే వాళ్ళని, షాపుల్లో పనిచేసే వాళ్ళని, వడ్రంగి పనులు చేసే వాళ్ళని, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను మొత్తం తీసేస్తే ఇక ఏ నారీ శక్తి బిల్లు పెడుతున్నారు మీరు? ఎవరి కోసం పెడుతున్నారు? ఇవన్నీ కూడా మ్యాటర్కి వస్తాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆపాలి. ఎట్లాంటి వాళ్ళకి చట్టం ఇవ్వాలి, ఆ చర్చిలకు వెళ్ళి మహిళలకి రక్షణ ఇవ్వాలి, వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఇంజస్టిస్ మొత్తం తీసేసి మహిళల మొత్తాన్ని నారీ శక్తిగా మనం అనుకున్నట్టు, మహిళలు మొత్తం నారీ శక్తిగా అనుకుంటే ఇట్లాంటి వాళ్ళందరికీ జస్టిస్ జరిగింది. అదర్వైజ్ ఆల్ ద బిల్స్ యూ ఆర్ ఇంట్రడ్యూసింగ్ at the center, they're benefiting one community, not to the lower communities. That's all what I want to say. Thank you. Namaskaram.